నా పేరు నక్కా వెంకటరత్నం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ కమిటీల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 368/2022. నేను ఈరోజు మీ అందరి మధ్యలోకి వీడియో రూపంలో ఎందుకు వచ్చానంటే, చాలా ముఖ్యమైన విషయం, చాలా ఇంపార్టెంట్ అయిన కార్యక్రమాన్ని రేపు ఆగస్టు 15 నుండి ప్రారంభించాలని, మొన్న 9వ తారీఖు ఆదివారం సాయంత్రం 7 గంటలకు, మొన్న 26వ తారీఖున నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర కార్యవర్గం మొత్తం వీడియో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుకోవడం జరిగింది. ఆ వీడియో కాన్ఫరెన్స్ కాల్లో మేము కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుని, ఆ నిర్ణయాల్లో భాగంగా రేపు ఆగస్టు 15వ తారీఖు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మార్కెట్ కమిటీలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై మనం గలమెత్తాలని, మన సమస్యలు ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకెళ్లాలని, ఆ తీసుకెళ్లే క్రమంలో మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో ఆ పనిచేసే చోటనే ముందు మన గుర్తింపు కావాలని ఒక ఆలోచన చేసి, ఆ ఆలోచనని మీ అందరి మధ్యలో ఉంచాలని ఆలోచనతో టైం లేట్ అయినా సరే మీకు అందరికీ మీడియా రూపంలో తెలియపరచాలని, ఆ తెలియపరిచే కార్యక్రమం ఏంటంటే, ఇప్పుడు రాష్ట్ర కార్యవర్గం తరపున ఒక 7 పేజీలు ఒక లెటర్ ఒకటి తయారు చేసి ప్రతి ఒక్క సమస్యను ఇందులో వివరించడం జరిగింది. ఆ వివరించే కార్యక్రమంలోనే ప్రతి ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగి యొక్క సమస్యలు, వారి యొక్క జీతభత్యాలు, జీతాలు మనకు ఎంత ఇస్తున్నారు, మనకి ఏదైనా బేసిక్ పే అమలు చేస్తే మనకి మార్కెట్ కమిటీ నుంచి అదనంగా ఎంత ఇవ్వాల్సి వస్తుందో దాని వివరాలన్నీ కూడా ఈ లెటర్ హెడ్లో పెట్టడం జరిగింది. ఎంతో క్షుణ్ణంగా న్యాయ నిపుణులతోటి మన మార్కెట్ కమిటీలో రిటైర్డ్ అయిపోయిన అధికారుల వద్దకు వారి యొక్క సూచనలు సలహాలు తీసుకుని ఈ రాష్ట్ర కార్యవర్గము ఏదేమైనా సరే మన మార్కెట్ కమిటీలో పనిచేసే ప్రతి ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగికి న్యాయం జరగాలని ఆలోచనతోటి ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని మనం ఆగస్టు 15వ తారీఖు నుండి ప్రారంభించాలని నిర్ణయించుకుని, రాష్ట్ర కార్యవర్గము ప్రతి ఆలోచన కూడా మన మార్కెట్ కమిటీలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎలాగ వెళితే న్యాయం జరుగుతుంది, ఆ న్యాయం జరిగే క్రమంలో మన పాత్ర ఏంటి, మనం ఎలాగ పనిచేసుకోవాలి అని నిత్యము నిరంతరము మార్కెట్ కమిటీలో పనిచేసే ప్రతి ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగి గురించి నిరంతరం చర్చించుకుంటూనే ఉంటారు. ఆ చర్చించుకునే క్రమంలోనే అనేక పర్యాయాలు చర్చించుకుని ఈ లెటర్ రూపంలో మీకు అందరికి కూడా తెలియపరుస్తున్నాము. ఎందుచేతనగా రాష్ట్రంలో సుమారు 68-70 డిపార్ట్మెంట్లలో అవుట్సోర్సింగ్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి 3,05,000 మంది రాష్ట్రంలో ఉన్నారు. అలాగే ప్రస్తుతం మనం ఆప్కాస్లో అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో 1,05,000 మంది ఉన్నాం. ఆ 1,05,000 మందిలో సుమారు 3,000 మంది లేక 2,500 మంది మన మార్కెట్ కమిటీ అవుట్సోర్సింగ్ సోదరులు ఉన్నారు. అందులో యార్డ్ అసిస్టెంట్లు, వాచ్మెన్ అటెండరు,
డిఈఓలు, కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి సుబాబుల్ అసిస్టెంట్లు మరియు వివిధ రూపాల్లో ఉన్నటువంటి మార్కెట్ కమిటీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. ప్రత్యేకంగా ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా, ఎంత కృషి చేసినా సరే, అయ్యా మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో 1,05,000 మంది ఉన్నారు. ఈ 1,05,000 మందికి జీతాలు పెరిగినప్పుడే మీకు కూడా జీతాలు పెరుగుతాయి తప్ప మీకు మధ్యరకంగా జీతాలు పెంచాలంటే ఇది జరగదని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. ఆ చెప్పే క్రమంలోనే మేము గతంలో గడిచిన 2 సంవత్సరాల కిందట గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని కలవక ముందు వరకు కూడా మార్కెట్ కమిటీలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూకి మినిమం టైం స్కేల్ అమలు చేయాలి. మాకు ఎవరైనా రిటైర్డ్ అయిపోతే వారికి కనీసం ఎంతో సర్వీస్ చేసి రాత్రనక పగలనక కష్టపడి ఈ మార్కెట్ కమిటీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసినటువంటి సుమారు 30 సంవత్సరాలు పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి రిటైర్డ్ అయిపోతే కేవలం ఒక పూల దండేసి, ఒక సాల్వా కప్పి ఆ యొక్క ఉద్యోగిని సంతోషంగా సాగనంపటం మానేసి ఎంతో అతను నిరుత్సాహంతో వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి వెళుతాం చాలా బాధాకరమైన విషయం. అలాగే మార్కెట్ రెగ్యులర్ ఉద్యోగులు ఈ రాష్ట్రంలోనే 62 సంవత్సరాల వరకు పనిచేస్తున్నారు. మనకు కూడా 62 సంవత్సరాల వరకు రిటైర్మెంట్ పదవీ విరమణ వయసు పెంచాలని, ఆ 62 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అవుతే కనుక మాకు రిటైర్డ్ అయిన ఉద్యోగికి సుమారు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, అలాగే ఈ మార్కెట్ కమిటీలో పనిచేసే ప్రతి ఒక్క సోదరుడికి మినిమం టైం స్కేల్ అమలు చేయాలని, మనకి గతంలో ఏదైతే జీవోలు ఉన్నాయో జీవోల ప్రకారంగా ఎవరైనా మన అవుట్సోర్సింగ్ ఉద్యోగి మరణిస్తే 15,000 ఇస్తున్నారు. ఇలా రెగ్యులర్ ఎంప్లాయీస్కి 25,000 ఇస్తున్నారు. ఆ 25,000 మనకు కూడా పెంచాలని, ప్రస్తుతం సహజంగా చనిపోతే 5 లక్షలు ఇస్తున్నారు. ఆ 5 లక్షల్ని 2 లక్షలు ఇస్తున్నారు. ఆ 2 లక్షలు 5 లక్షలు పెంచాలని, అలాగే యాక్సిడెంట్గా ఎవరైనా మన సోదరులు చనిపోతే 5 లక్షలు ఇస్తున్నారు, దాన్ని 10 లక్షలు పెంచాలని అనేక డిమాండ్లతోటి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, అయ్యా మీరు ఎంతో ప్రయాసపడి తిరుగుతున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, మీరు అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో ఉన్నారు 1,05,000 మంది, వాళ్ళకు పెరిగినప్పుడు, వాళ్ళకు బెనిఫిట్లు వచ్చినప్పుడు మీకు కూడా వస్తాయి. మీకు మధ్యరకంగా మార్కెట్ కమిటీల నుండి ఏదైతే మీరు రావాలని ఇవ్వాలని కోరుతున్నారో, ఇది మీ మార్కెట్ కమిటీల్లో అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లు ఉన్నారు కనుక ఇది సాధ్యపడదు. ఎలాగ సాధ్యపడద్దో ఒకసారి మాకు వివరణ ఇవ్వమని కోరనప్పుడు, మనకి గతంలో సెక్యూరిటీ గార్డులుగా ఉన్నప్పుడు 3 దఫాలుగా ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు ఎలాగంటే, పంచాయతీలో పనిచేసే సెక్యూరిటీ గార్డులకు ఒక జీతం, మున్సిపాలిటీలో పనిచేసే సెక్యూరిటీ గార్డులకు ఒక జీతం, కార్పొరేషన్లో పనిచేసే సెక్యూరిటీ గార్డులకు ఒక జీతం కింద లేబర్ కాంట్రాక్ట్ విధానంలో మన వ్యవస్థ పనిచేసేది. ఆ క్రమంలోనే మనం మన దగ్గర ఉన్నటువంటి వాచ్మెన్, అటెండర్, డిఈఓలు, మిగతా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి
6,700 పెంచడం జరిగింది. ఆ పెంచే క్రమంలో ఇక్కడ లేబర్ కాంట్రాక్టుల విధానంలో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులకి పెరగలేదు. పెరగపోయినప్పుడు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మన సీనియర్ నాయకులు మన సంఘాల తరపున అలాగే మన నాయకులుగా ఉన్నటువంటి అనేక మంది అనేక ప్రయత్నాలు చేసి ఈ 6,700 జీతం మాకు కూడా వర్తింప చేయాలి, ఈ లేబర్ కాంట్రాక్ట్ విధానంలో నుంచి మమ్మల్ని తప్పించాలని చెప్పి కోరినప్పుడు అప్పుడు ఏరియర్స్ కూడా రావటం జరిగింది, ఏరియర్స్ కూడా తీసుకోవటం జరిగింది. ఆ క్రమంలోనే సెక్యూరిటీ గార్డులకి వీళ్ళకి మార్కెట్ కమిటీలో పనిచేసే సెక్యూరిటీ గార్డులకి 814 మినిమం టైం స్కేల్ ఆఫ్ లాస్ట్ ఇయర్ స్కేల్ అని ఒక జీవో కూడా ఇవ్వటం జరిగింది. ఆ జీవో మీద అనేక మంది అనేక విమర్శలు కూడా చేస్తున్నారు. ప్రత్యేకంగా జీవో ఇచ్చింది సెక్యూరిటీ గార్డుల వరకు మాత్రమే. ఆ రోజుల్లో అప్పుడు వీళ్ళకి మినిమం టైం స్కేల్ అమలు చేయమని ఇవ్వటం జరిగింది. ఆ జీవో ద్వారానే మనకు కూడా 6,700 జీతాలు పెంచడం జరిగింది. మేము ఈ తిరిగే క్రమంలో మేము ఎక్కడ తిరిగినా సరే అందరికి పెరిగినప్పుడే మీకు జీతాలు పెరుగుతాయి, మీకు మరిచరకంగా పెరగవన్నప్పుడు మా రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా అయ్యా అందరికి పెరిగినప్పుడే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి 3,05,000 మందికి పెరిగినప్పుడే మనకి పెరుగుతాయంట. మనం కూడా దీన్ని ఏదో రూపంలో మన సోదరులు ఎవరన్నా ఫోన్ చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరికీ పెరిగినప్పుడే మనకు జీతాలు పెరుగుతాయంట అని చెప్పి మేము మెదలకుండా కూర్చొని చేతులు కట్టుకుని ఉండకుండా ఏదో ప్రయత్నం చెయ్యాలి. అందరిలాగా అన్ని డిపార్ట్మెంట్లో లాగా మనం చేతులు కట్టుకుని ఉండటం కరెక్ట్ కాదని, అలాగే ఏ డిపార్ట్మెంట్కి లేనట్టు విధంగా 2 జతల యూనిఫాము, అది కాకి ప్యాంటు వైట్ షర్టు, మనం ఒక హక్కును సాధించుకున్నాం. అంతకుముందు ఉన్న యూనిఫామ్స్ ఎలాగుండేయో మీ అందరికీ తెలుసు. మనం ఆ యూనిఫామ్ వేసుకుని గతంలో ఉన్నటువంటి కాకి ప్యాంటు కాకి షర్టు, అలాగే గౌరవ మల్లికార్జున గారి టైంలో వచ్చినటువంటి స్కై బ్లూ షర్టు బ్లూ ప్యాంటు ఏ రూపంలో ఉండే మన అందరికి కూడా తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి యూనిఫామ్ ఎలా ఉందో, ఎంత డిగ్నిఫైడ్గా ఉందో అది తెలుసు. కానీ మన సోదరులు ఏమంటారంటే మనకి ఈ బట్టలో యూనిఫాము ఈ పేరు మాకేం కూడెట్టదో, మాకు కావాల్సింది జీతం పెరగాలి, జీతం పెరగాలనే మేము కృషి చేస్తున్నామయ్యా. కానీ ఇక్కడ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో ఉన్నాము. టోటల్గా అవుట్సోర్సింగ్ వ్యవస్థలోనే 3,05,000 మంది ఉన్నారు. అందులో సుమారు 2,500-3,000 మంది మన మార్కెట్ కమిటీ అవుట్సోర్సింగ్ సోదరులు సోదరీమణులు పనిచేస్తున్నారు. అలాగా వాళ్ళకు పెరిగినప్పుడే మనకు పెరుగుద్దని మనం ఎక్కడా కూడా సైలెంట్గా ఉండలేదు. సైలెంట్గా ఉండి మనం చేతులు కట్టుకుని ఎక్కడా లేము. అయినా సరే ఏదో ఒక ప్రయత్నం చేయాలి. సంఘం అన్నాక మనల్ని నమ్ముకున్నటువంటి ఈ సంఘ సభ్యులకు మనం ఏదో ఒక రకంలో న్యాయం జరగాలి. ఆ న్యాయం జరగటానికి అనేక రూపాల్లో ప్రయత్నం చేస్తున్నాం. ఆ చేస్తున్నప్పుడు ఒకసారి ముందుకు వెళ్తుంది, ఒకసారి వెనక్కి వస్తుంది. మేము వీళ్ళందరూ కూడా ఏదైతే మనకి న్యాయ నిపుణులు గతంలో మనకు పనిచేసినటువంటి మాజీ కమిషనర్ల వద్దకు వెళ్ళి మనకు ఉన్నటువంటి జీవోలన్నీ చూపించినప్పుడు మీరు 814 ప్రకారంగా ఏదో చిన్న దారం లాంటి ఆధారం దొరికింది మీకు, ఆ దాని ప్రకారంగా మినిమం టైం స్కేల్ అమలు చేయమనండి. మీ మంత్రి గారిని పట్టుకోండి, మీ కమిషనర్ గారిని పట్టుకోండి. వాళ్ళు ఏదన్నా మీకు ఫేవర్గా రాస్తే అందరితో కాకుండా మీకు మధ్యరకంగా ఏదన్నా జీతాలు పెరుగుతాయి. ఆ జీతాలు పెరిగినప్పుడు మీకు న్యాయం దొరుకుద్ది. కానీ మన డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు
ఆర్థిక భారం లేనటువంటి డిపార్ట్మెంటు. గవర్నమెంట్ మీద ₹1 మనకు జీతం పెంచినా సరే ఎటువంటి ఆర్థిక భారం పడదు కనుక మీకు ఖచ్చితంగా మీ కమిషనర్ గారి దగ్గర నుంచి ఏదైనా రిపోర్ట్ రాయించుకొని ఆ రిపోర్ట్ ప్రకారంగా మీరు ఫైనాన్స్లో కానీ అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర కానీ గవర్నమెంట్లో మీ యొక్క మంత్రివర్యులతోటి ప్రయత్నం చేసుకుంటే మీకు ఒక జీవో వస్తుంది. ఆ జీవో వచ్చినటువంటి జీవోని గతంలో 4,900 నుంచి 6,700కి మీరు ఎలాగైతే మారారో అదే జీవోని ఆయా మీకు మార్కెట్ కమిటీకి సుప్రీంగా ఉన్నటువంటి కమిషనర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి స్థాయిలోనే ఆ జీవోని ఇంప్లిమెంటేషన్ చేసి మిగతా వాళ్ళు కూడా వర్తింపచేసేలాగా వాళ్ళ స్థాయిలో పనిచేయడానికి ఉంటుందని చెప్పినప్పుడు ఒక చిన్న ప్రయత్నం అందరినీ చంద్రబాబు నాయుడు గారిని కలిసేంత వరకు కూడా అందరి కోసం మాకందరికీ మార్కెట్ కమిటీలో పనిచేసే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనే ఈ లెటర్లు పట్టుకుని ఏదో రూపంలో మధ్యరకంగా జీతాలు పెంచుకోవాలి, మా అన్ని డిపార్ట్మెంట్తో మాకు సంబంధం లేదు, ఈ రాష్ట్రంలో 3,05,000 మంది ఉన్నారు వాళ్ళతో మాకు సంబంధం లేదు, ఈ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో 1,05,000 మంది ఉన్నారు వీళ్ళకి పెరిగినప్పుడు మాకు పెరుగుతుంది కాదు, మాకు మార్కెట్ కమిటీలో సుమారు 30 ఏళ్ళ నుంచి మేము పనిచేస్తున్నాం, ఈ మార్కెట్ కమిటీకి సంవత్సరానికి 700 కోట్ల రూపాయలు సమకూరుస్తున్నాము, మేము పైగా ఇక్కడ మార్కెట్ కమిటీల్లో 1994 నుంచి ఏదైతే రెగ్యులర్ ఉద్యోగులు రిక్రూట్మెంట్ ఉందో ఆ రిక్రూట్మెంట్ ఆగిపోయింది. ఈరోజు ఉన్నటువంటి రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆయా కుటుంబ సభ్యులు మరణించినప్పుడు వారికి కారుణ్య నియామకం కింద వచ్చిన ఉద్యోగాలే చాలా ఉన్నాయి. వాళ్ళు కూడా మాకంట అనుభవంలో తక్కువైనారు. మేము 30 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఈ మార్కెట్ కమిటీలో అనేక సేవలు మేము చేయనటువంటి పనేది లేదు, అనేక సేవలు చేస్తూ చెక్ పోస్టుల దగ్గర ఎండనక వాననక సెలనక దోమల్లోనూ రాత్రులు పగులు కష్టపడి కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ మార్కెట్ కమిటీలకి నిధులకి సమకూరుస్తున్నాం. ఇలా మార్కెట్ కమిటీల్లో అనేక చోట్ల ఆస్తులు రోడ్ల పక్కన మార్కెట్ యార్డ్లు ఇవన్నీ ఉన్నాయంటే అందులో మా శ్రమ ఖచ్చితంగా ఉంది. మా శ్రమని మేము శ్రమను పడ్డాం, మేము కష్టపడ్డాం, మాకు శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వమని చెప్పి అనేక రూపాలలో కూడా మనం అడుగుతున్నాము. అడిగే క్రమంలోనే ఈ మార్కెట్ యార్డ్లో పనిచేసినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డుల్ని ఇక్కడ రెగ్యులర్ ఎంప్లాయీస్ లేరు. 236 మార్కెట్ కమిటీలలో కేవలం 650-700 చిల్లరే ఉన్నారు. ఒక మార్కెట్ కమిటీకి వచ్చి ఒకళ్ళిద్దరు తప్ప రెగ్యులర్ ఉద్యోగులు లేరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడిపోయిన తర్వాత 3,000 మంది ఉండవలసిన సుమారు 3,000 మంది ఉండవలసిన రెగ్యులర్ ఎంప్లాయీస్ ఇలా 600 చిల్లర వరకు వచ్చేసారంటే ఎంత దారుణంగా ఉందని చెప్పి ఆయా కమిషనర్ల గారికి మనం మంత్రివర్యులకు మన గోడు వినిపించుకున్నప్పుడు మన పేరు సెక్యూరిటీ గార్డుగా తీసి యార్డ్ అసిస్టెంట్గా కూడా మార్చడం జరిగింది. ఆ యార్డ్ అసిస్టెంట్ పేరు కూడా ఫుల్ ప్లెడ్జ్డ్గా మారలేదు, ఆప్కాస్లో మారలేదని చెప్పి చాలామంది విమర్శిస్తున్నారు. అయ్యా మనకి ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంటు RTGO 667 667 ఒక RTGO కింద మనకు ఒక జీవో ఇవ్వటం జరిగింది. ఆ జీవోని ఇంప్లిమెంటేషన్ చేయమని అది ఎప్పుడైతే వచ్చిన దగ్గర నుండి ఆయా కమిషనర్ల గారికి మనం లెటర్ రూపంలో తెలియపరుస్తూనే ఉన్నాము. కానీ వాళ్ళు కూడా ఆయా సంబంధిత జిల్లా అధికారులు ADM గారులకి ఎప్పటికప్పుడు సర్క్యులర్ పంపిస్తున్నారు. వాళ్ళని ఆప్కాస్లో పేరు డిలీట్ ఆ నేమ్ ఏదవుతుందో సెక్యూరిటీ గార్డు ఆ పేరు డిలీట్ చేసి యార్డ్ అసిస్టెంట్గా అక్కడ మెన్షన్ చేయమని చెప్పి ఆయా జిల్లా అధికారులకు కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ అధికారులు అక్కడ ఉన్నటువంటి ఏ ప్రాబ్లం ఉందో ఏంటో అని చెప్పి కనీసం వాళ్ళు గతంలో మనం ఆప్కాస్లో ఎంటర్ అయినప్పుడు మార్కెట్ కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ పేరు పంపించినప్పుడు మన సంబంధిత అధికారులు సెక్రటరీ గారులు
మనకు ఏడిఎం గారికి మన డీటెయిల్స్ అన్నీ పంపడం జరిగింది. ఏడిఎం గారు, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఆఫీసరు, అలాగే జేసీ గారు వీళ్ళందరూ కలిసి ఒక లాగిన్ ఏర్పాటు చేసుకుని ఆ లాగిన్ ద్వారా ఆప్కాస్లో పంపించడం జరిగింది. ఇది కూడా ఆయా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆయా జిల్లా అధికారులు మన జిల్లా కలెక్టర్ గారికి పలానా యార్డ్ అసిస్టెంట్ పేరుని 667 జీవో ప్రకారంగా సెక్యూరిటీ గార్డు ఉన్న పేరుని తొలగించి ఈ యార్డ్ అసిస్టెంట్గా పేరు మార్చడానికి ఒక గవర్నమెంట్ జీవో ఇచ్చిందని చెప్పి వీళ్ళ తెలియపరుస్తూ పంపించాలి. అయినా సరే మేము ఈ పేరు కోసం ఎప్పటికైనా పేరు ఆల్రెడీ ఇప్పటికే మన మార్కెట్ కమిటీ డిపార్ట్మెంటు గుంటూరు వారు కానీ సంబంధిత అధికారులు పైనుంచి ఏదైనా రిపోర్ట్ అడిగినప్పుడు యార్డ్ అసిస్టెంట్ అని చెప్పి నామకారణాన్ని పొందుపరిచి పంపిస్తున్నారు. కాకపోతే మన బయోమెట్రిక్ వేసే విధానంలో కూడా మన ఆప్కాస్ ద్వారా మన సెక్యూరిటీ గార్డ్ కానీ పేరు ఉంటుంది. అది ఒక్కరోజు 2 రోజుల్లో మనం నిజంగా ముందుకెళ్ళి మన అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు లాయర్ గారితో 667 ఇంప్లిమెంట్ చేయమని ఒక నోటీస్ ఇస్తే చాలా తొందరగా అయిపోతుంది. చాలా తొందరగా ఆ యార్డ్ అసిస్టెంట్ అనే పేరు మనకి మారిపోతుంది. కానీ మేము ఎందుకు ఆలోచన చేస్తున్నామంటే ఇప్పటికైనా సరే ఇది మార్చాలి, ఈ జీవో వచ్చిన జీవోని ఎక్కడికి పోదో, జీవో అంటే అది సంపాదించాం కాబట్టి మనం ఫర్దర్ స్టెప్ జరగబోయే కార్యక్రమంలో మనం కోర్టుకు వెళ్ళి లేకపోతే ఇంకో ఒత్తిడి తీసుకొచ్చి కేవలం పేరు కోసం మనం వాళ్ళతో గొడవ పెట్టుకోవటం, యుద్ధాన్ని డిస్కషన్కి వెళ్ళటం మంచిది కాదని ఎంతో లౌక్యముగా ఆయా అధికారులు కమిషనర్ గారిని కలిసి ఏదైతే 814 జీవో ఉందో ఆ జీవో ప్రకారంగా ఇప్పుడు రాస్తే రేపు ఈ జీవో వచ్చిన తర్వాత మిగతా సభ్యులు కూడా అమలు అవుతుందా లేదని అనేక మందిని సూచనలు, సలహాలు, సంప్రదింపులు తీసుకుని ఆ లౌక్యంగా అయినా సరే మన వెళ్ళిపోయినటువంటి కమిషనర్ మేడం గారు విజయ సునీత్ గారు ఒక 16 పేజీలు మన కోసం, మనందరి కోసం ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఒక నోట్ ఫైల్ పంపించడం జరిగింది. ఆ నోట్ ఫైల్ సారాంశం ఏంటంటే మార్కెట్ కమిటీలో 1994 నుండి సుమారు 30 సంవత్సరాల నుంచి ఈ మార్కెట్ కమిటీలకు అనేక సేవలు చేస్తున్నారు. ఈ మార్కెట్ కమిటీలు ఈ రోజుని ఇంత అభివృద్ధి పదంలోనూ ఈ 7 సంవత్సరానికి 7,000 కోట్ల రూపాయలు సమకూరుస్తున్నాయంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ లేకపోయినా వీళ్ళ సేవల్ని మనం ఖచ్చితంగా గుర్తించాలి, వీళ్ళ కష్టాన్ని గుర్తించాలి. వీళ్ళు గతంలో ఉన్నటువంటి 814 మినిమం టై స్కేల్నే అమలు చేయమని అడుగుతున్నారు తప్ప మిగతాది ఎక్కువగా ఏమి అడగట్లేదు. వాళ్ళు రెగ్యులర్ చేయమని అడుగుతలేదు. లేకపోతే ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఉందో సమాన పనికి సమాన వేతనం ఇవ్వమంటే ఆ సమాన పనికి సమాన వేతనం అన్నది కూడా ఇందులో పొందుపరిచి మనకి ఈ మార్కెట్ కమిటీ వాళ్ళకి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఆ మినిమం టై స్కేల్ బేసిక్ ఏదైతే ఉందో 20,000 అది ఇవ్వటం వల్ల ఇక్కడ మా ప్రభుత్వంపై ఎటువంటి ఆర్థిక భారం పడదు. వీళ్ళకి 2013 814 ఎప్పుడైతే వచ్చిందో 2016 వరకు కూడా మనకి మినిమం టై స్కేల్ అమలు చేశారు. అప్పటి నుంచి కూడా సంబంధిత అధికారులకు, సంబంధిత మంత్రివర్యులకు ప్రతి ఒక్కరికి అప్పటి నుంచి పిఆర్సీ ఏర్పడినప్పుడు పిఆర్సీ కమిషనర్లకు కూడా వీళ్ళ తెలియపరుచుకున్నారు. కాకపోతే వీళ్ళకి అన్యాయం జరిగింది. పాతది ఏదైతే అప్పటి వరకు అమలు చేశారో దాన్ని అమలు చేయండి. వీళ్ళకి పెంచడం వల్ల మినిమం టై స్కేలు ప్రభుత్వంపై ఎటువంటి ఆర్థిక భారం పడదో, వీళ్ళకి ఖచ్చితంగా న్యాయమైన కోరిక అని చెప్పి మనకి మన గౌరవ కమిషనర్ గారు విజయ్ సునీత్ గారు ఒక రిపోర్టు పంపించడం జరిగింది. ఆ రిపోర్టు పంపించినప్పుడు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా మనకి ఫేవర్గా రాసి ఫైనాన్స్ కూడా పంపించారు. ఆ ఫైనాన్స్ వారు ఎప్పుడు కూడా డైరెక్ట్గా 1 2 సార్లు పంపించినప్పుడు ఏ పని కూడా పూర్తి కాదు. ఎందుకంటే ఆ ఫైలు కిందకి పైకి కిందకి అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఏదో రిమార్క్స్ అడుగుతూనే ఉంటారు. ఆ రిమార్క్స్కి మన వాళ్ళు ఇటు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇటు ప్రభుత్వము సమాధానాలు చెప్తూ ఉండాలి. ఆ ఫైల్ ఇంకా అలాగ నడుస్తూనే ఉంది. అలాగే మన మంత్రి గారు కూడా మనకు ఎంతో అనుకూలంగా ఉన్నారు. ఆ అనుకూలంగా ఉండి ఆ ఫైల్ ఏదో నడుస్తుంది.
ఆ పని అవుతుందో లేదో పూర్తిగా మనకి ఒక నమ్మకం ఏర్పడాలంటే ఆ పని పూర్తయిన తర్వాతే నమ్మకం ఏర్పడుతుంది. ఈలోపు అనేక మంది అనేక అపోహలతోటి కేవలం ఏ మార్కెట్ కమిటీలో ఉన్నటువంటి యార్డ్ అసిస్టెంట్ల వరకే మినిమం టైం స్కేల్ పని చేసుకుంటున్నారు. వాచ్మెన్ అటెండర్ డిఈఓలు సుబాబుల్ అసిస్టెంట్కి ఎవరికి పని చేయట్లేదు. మరి ఎవరికి పని చేయట్లేదంటే ఈరోజు యూనిఫామ్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు తీసుకున్నామే. అలాగే ఏ వ్యక్తి చనిపోయినా సరే ఆ 15,000 రూపాయలు నిజంగా పక్కన ఒక్కసారి మనసు పెట్టి మనసు కుదుటంగా ఆలోచన చేసి పక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తికైనా ఏ ఒక్క డిపార్ట్మెంట్లో ఎవరికైనా సరే ఈ మరి చనిపోతే మట్టు ఖర్చులు ఇవ్వమన్న జీవోని ఎవరు కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకోలేకపోతున్నారు. సహజంగా చనిపోతే 2 లక్షల రూపాయలు ఇంప్లిమెంటేషన్ చేసుకోలేకపోతున్నారు. అలాగే మన సోదరులు ఎవరైనా సరే చనిపోతే వాళ్ళకు రావాల్సిన ప్రతి ఒక్క బెనిఫిట్ రాష్ట్ర కార్యవర్గం ముందుండి వాళ్ళకు పిఎఫ్ కానీ ఈఎస్ఏ కానీ ఈఎస్ఏ నుంచి మట్టి ఖర్చులు రావాల్సిన 15,000 రూపాయలు రప్పించడంలో కానీ పిఎఫ్ ఇన్సూరెన్సు వాళ్ళకు రావాల్సినటువంటి 7 లక్షల రూపాయలు కానీ అనేక లక్షల రూపాయలు ఇలా రాష్ట్ర కార్యవర్గం ముందుండి పనిచేస్తూ ఎక్కడైనా పని ఆగిపోయిందంటే ఆ పని నిమిత్తం రాష్ట్ర కార్యవర్గము అటు విజయవాడ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఆఫీస్ కానీ గుంటూరు పిఎఫ్ ఆఫీస్ కానీ అలాగే మన విజయవాడలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ బిల్డింగ్లోనే ఒక పిఎఫ్ ఆఫీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనేక ప్రయత్నాలు ఎక్కడ కూడా రాష్ట్ర కార్యవర్గము ఎక్కడ ప్రయత్న లోపం అంటూ మా దృష్టికి వచ్చినటువంటి ప్రతి సమస్యను కూడా మా భుజస్కంధాలపై వేసుకుని ప్రతి సమస్యలో కూడా మేము ముందుండి పనిచేస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా అపోహలకు పోవద్దు. గతంలో 4,900 జీతం ఉన్నప్పుడు 6,700కి ఎలాగైతే మారామో రేపు ఏదైనా నిజంగా మనందరూ కుటుంబ సభ్యులు మన భార్య పిల్లలు తల్లిదండ్రులు మన మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు నిజంగా అదృష్టవంతులు అవుతే ఆ మినిమం టైం స్కేల్ ఒక జీవో వస్తే ఆ జీవోని మనం అందరూ కూడా ఇంప్లిమెంటేషన్ చేయించుకోవడానికి ఈజీ అవుతుందని చెప్పి ఒక చిన్న ప్రయత్నం చేయడంలో తప్ప వేరే దురుద్దేశంతో కానీ వేరే ఆలోచనతో కానీ ఎక్కడ ప్రయత్నం చేయట్లేదు. అలాగే చిన్న ఆలోచన ఎక్కడో పంజాబ్లోను హర్యానాలోను అజిత్ సింగ్ ఆయన ఒక కోర్టుకు వెళ్తే ఆ కోర్టుకు వచ్చినటువంటి తీర్పుని సమాన పనికి సమాన వేతనం కావాలని మనం అడుగుతున్నాం. అలాగే ఒక మార్కెట్ కమిటీల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పేర్లు తేడా తప్ప తీసుకునే జీతం అదే, చేసే పని అదే.